డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తున్నాను. గత నెలగా నీట్ లీక్ ఎగ్జామ్ గురించి మనం ఢిల్లీ జంతర్ మంతర్లో ప్రొటెస్ట్ చూస్తున్నాం. దీన్ని కాక్రోచ్ జనతా పార్టీ, బొద్దింకల పార్టీ మొదలుపెట్టింది. అయితేని ఈ దీపక్ అనే వ్యక్తి దీన్ని లీడ్ చేస్తున్నాడు. తర్వాత కాలంలో ఇది చాలా చిల్లా చెదురైపోయింది, ఎలా పడితే అలాగా తయారైంది. అది మనం తర్వాత చెప్పుకుంటే, ఈ దీపక్ అనేవాడు ఆప్ అంటే కేజ్రీవాల్ పార్టీకి సంబంధించిన అప్పట్లో సోషల్ మీడియాకి సంబంధించిన కన్వీనర్గా పనిచేసిన వ్యక్తి. సడన్గా అమెరికా నుంచి దిగిపోయి రాజ్యాంగం పుస్తకంతో దిగిపోయిన వ్యక్తి. అండ్ ఈ వ్యక్తికి ఉన్న ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఇతనగాడు ఇచ్చిన ఇంకొక స్టేట్మెంట్ పాకిస్తాన్లో అసలు టెర్రరిస్టులు లేరన్నటువంటి ఒక స్టేట్మెంట్. ఇంకా రెండు, నేను దిగ్గానే ఈ ప్రొటెస్ట్ని జరగనివ్వకుండా నన్ను వెనక్కి పంపించేసి ఏదో జరుగుద్ది అనుకున్నాడు. కానీ ఢిల్లీ పోలీసులు అతన్ని ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళి 2 రోజుల పాటు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అది కాస్త 20 రోజులకు చేరింది. దాంట్లో రకరకాల విన్యాసాలు చూసాము, రకరకాలుగా చూసుకున్నాం. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కూడా దీంట్లో దిగటం జరిగింది. వీళ్ళకి చాలా రకాలుగానే జరగటం జరిగింది. అయితేని నాకు ఒకటి అర్థం కాలేదు. ఇక్కడ యాంటీ సోషల్ మీడియా ఎలిమెంట్స్ని చూసాం, కానీ ఈ నీట్ ఎగ్జామ్ వల్ల కోల్పోయినటువంటి 19 ప్రాణాలకు సంబంధించిన ఆ యొక్క కుటుంబాలను తీసుకొచ్చి ఎందుకు మాట్లాడించలేదు అనేది ఒక పెద్ద ప్రథమమైన పాయింట్గా తయారైంది. అలాగే లారీలో రాళ్ళు రావడం లాంటి పాయింట్లు చూపించడం లాంటివి కూడా జరిగినాయి. అలాగే 19వ తారీఖు వరకు ఎంతో పీస్ఫుల్గా ఒక 20,000 మందో 30,000 మందో ఉన్నటువంటి ఈ ప్రొటెస్ట్లో 20వ తారీఖున అంతలాగా హ్యూజ్ పాయింట్లోకి ఎలా వెళ్ళిపోయిందో అర్థం కాలేదు. అసలు పార్లమెంట్ స్టార్ట్ అయిన రోజుల్లో పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించడం ఏంటి అంటే, వీళ్ళ పాయింట్ ఏంటంటే, వేరే దేశాల్లో, మన చుట్టుపక్కల దేశాల్లో, బంగ్లాదేశ్, నేపాల్ లాంటి దేశాల్లో ఎటువంటి రెజ్యూమ్ చేంజ్ ఎంత దరిద్రంగా చేశారో అంతే దరిద్రంగాని పార్లమెంట్ ముట్టడించి అక్కడ మంత్రులను, ఎంపీలను బెదిరించి కొట్టి ఏదో ఒకటి చేసి ఇక్కడ రెజ్యూమ్ చేంజ్, మోడీని పారిపోయేలా చేసి రెజ్యూమ్ చేంజ్ తప్పకుండా చేయాలనేది వీళ్ళ ఆలోచనగా నాకు డెఫినెట్గా కనబడింది. అంతేనా? ఇక్కడ ఒక్కొక్కటికి వచ్చినోడికి నీట్ అనే వెబ్రివేషన్స్ కూడా ఫుల్ ఫామ్ కూడా తెలియదు. అలాగే ఇది స్పాన్సర్డ్ ప్రొటెస్ట్ అని అనిపిస్తుంది. ఎందుకంటే దీనికి సంబంధించిన చర్యలు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఆ చర్యలు ఎలాంటి అసలు ధర్మేంద్ర ప్రధాన ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదు కూడా చెబుతూ దాని మీద నేను ఇంకొక వీడియో చేస్తాను. అసలు ఇక్కడ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అండ్ యాంటీ హిందూకి సంబంధించిన కొంతమంది దూరి ఎన్నో పిచ్చి పిచ్చి ప్రేరేపణలు పేరారు. అసలు విరాట్ కోహ్లీ గురించి వీళ్ళకి అవసరమా? బృందావనిలో ఒక కాళ్ళు, ఇంగ్లాండ్లో ఒక కాళ్ళు గట్టిగా ఇచ్చి పాటిస్తాడు. ఆ తర్వాత రోజే బృందావనానికి వచ్చి శుభ్రంగా దర్శనం తీసుకుని వెళ్ళాడు. టెర్రరిస్ట్ ఉమర్ ఖాలిద్ గురించి మాటలు. టెర్రరిస్ట్ ఉమర్ ఖాలిద్ గురించి అసలు అక్కడ ఎందుకు రావాలి? అలాగే ఆర్టికల్ 370ని మళ్ళీ రివోక్ చేయాలంట. కాశ్మీర్ వాజ్ ఎ నెవర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద ఇండియా అంట. కాశ్మీర్ మనం ఎలా కోల్పోయాము, ఎవరి వల్ల కోల్పోయాము? అసలు సర్దార్ వల్లభాయ్ పటేల్ మనకు కాశ్మీర్ మనకు భారతదేశంలో ఎలా మిగలగలిగింది? ఇలాంటి విషయాలు మనకి చరిత్ర మనం తెలుసుకోలేదా? పార్లమెంటు పీకి పడేస్తారా?
నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్తాను, శ్రీలంక లాంటి వీక్ దేశం అనుకుంటున్నారు ఈ భారతదేశాన్ని. సిగ్గుసరం ఉందా? ఇండియాని నేపాల్ చేసేస్తారట. ట్రై చేయి. సమాంతరంగా ఎదుగుతున్న భారతదేశం ఇది. ఈ భారతదేశాన్ని మీరేం చేయగలరా? మీరేం చేయగలరు అసలు? ఏం పీకగలరు అసలు? ఏం చేయగలరు అంటున్నా? సీతారాముల విషయాన్ని తీసుకురావడం. ముస్లిమ్స్ వర్ వే బెటర్ దెన్ ద హిందూస్ అంట. మన హిందూస్ కన్నా ముస్లిమ్స్ చాలా సూపర్ అంట. ఇండియా విల్ బి డివైడెడ్ ఇంటూ 7 parts. ఈ ధ్రువరాటి జర్మనీ నుంచి పిచ్చి పిచ్చి వీడియో. ఈ తులసి చంద్ అనే వ్యక్తి మోడీని టార్గెట్ చేస్తూ పిచ్చి పిచ్చి వీడియోలు. వీళ్ళకి విదేశాల నుంచి స్విగ్గీలు, జొమాటోల్లో ఆర్డర్లు. ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి డౌట్ రావట్లే. తప్పకుండా ఇది ఒక మిస్లీడింగ్ ప్రొటెస్ట్. అందుకే చాలా తొందరగా బలహీనపడింది. తొందరగా ఒక కన్క్లూజన్ కూడా రాబోతోంది. ఈ భారతదేశాన్ని, ఎన్డీఏ గవర్నమెంట్ని కూడా ఏమీ చేయలేని పరిస్థితికి ఈ ప్రొటెస్ట్ దిగజారిపోయింది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.